బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మేము ఒప్పుకోమన్నారు. పైగా సహదేవుడు ఎంత పౌరుషంగా మాట్లాడాడు అంటే, నా అన్నదమ్ములు నలుగురు రాకపోయినా సరే నేను వెళ్ళి ముందు శకునిని చంపి మిగిలిన వాళ్ళని చంపుతాన్నాడు. వాడు నా పగంతా వాడి మీద ఉందన్నాడు. ముందు శకుని వేసేస్తా, ఆ మాయపాచికలు పెట్టి జోదవాడిని ఎందుకు, మిగిలిన వాళ్ళని వేస్తా, నా శక్తి కొలది చంపుతా అన్నాడు. సహదేవుడు భుజం మీద చేసి ద్రౌపది నువ్వు రా మొగుడు అంటే అని చెప్పింది. వెంటనే భార్యకి అంత అవమానం జరిగితే సంధి చేసుకుంటారు ఇక్కడ. మళ్ళీ తర్వాత దుర్యోధనుడు వాళ్ళ అమ్మాయి బారసాలని చెప్పి పిలుస్తాడు. వెళ్ళిపోవడమేనా, కంచాలు నాకేయడమే. అక్కడ మగాళ్ళు వెళ్ళిపోతారండి, ఆడాళ్ళు ఎలా పెడతారండి? జుట్టట్టుకుని సభలోకి లాగిన తర్వాత మళ్ళీ భానుమతీదేవి పిలిస్తే శ్రావణ మాసం పేరంటానికి వెళ్ళి ముత్తైదు తాంబూలం పుచ్చుకుంటుందా? ఇక్కడ వాళ్ళు ఆయన ఇవ్వండి పట్టుకుని జుట్టట్టుకు లాగాక ఎలా పెడతారండి? పౌరుషాలు ఉండవా? పౌరుషం అంటే పురుష శబ్దం కాదండి, ఏ మనిషికైనా ఉంటుంది. తేళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పాలంటే. మానాభిమానాలు లేకుండా పదవుల కోసం మగాళ్ళే నా కక్కుర్తి పడతారేమో కానీ ఎల్లాలు కక్కుర్తి పడదామా? యావత్తు స్త్రీ జాతికి నమస్కారం, యావత్తు స్త్రీ జాతికి నమస్కారం. నువ్వు వెడితే వెళ్ళా, నేను అన్న వాళ్ళ ఇంటికని చెప్పేస్తున్నావు ఒకటికి. నేను వెళ్ళాం, మన నిన్ను అవమానించారు ఊళ్ళో, నువ్వు వెడతావు, వెళ్ళు, ఏదో పదవి కావాలి నీకు, వెళ్ళు, నువ్వు వెడితే వెళ్ళి నేను రాను అని స్త్రీ చెప్పేస్తున్నది. ఖచ్చితంగా మగాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. పదవుల కోసం కక్కుర్తి పడే లక్షణం ఇల్లాలకి లేదండి. పౌరుషం అంతే. నేను వెళ్ళను, అంత అవమానం చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్తాం, మళ్ళీ ఇక్కడ మర్చిపోతాం, ఇంట్లో ఉండి మర్చిపోతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్చిపోక్కర్లేదు. ఇక్కడ ఇంట్లో ఉండి మర్చిపోవచ్చు. కనీసం అవమానానికి ప్రతీకారం జరగాలి కదండి. ఒక అగ్గిపూల నేల రాయాలని గీస్తే భగ్గుమని మండుతుంది. అవమానం పొంది మనం ఎలా ఊరుకుంటామండి? మండాలి, మండే చోట మండాలి, పండే చోట పండాలి. అదే జీవితం అంటే. అక్కడ ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. ఇది భీమార్జునుడు శాంతి వాక్యాలు పలుకుతారు ఏమిటి, ఇదేమిటిది అని. సరే జరిగేది ఏదో జరుగుతుందిలే అన్నాడు. ఇప్పుడు కుంతీదేవిని అడిగాడు, అత్త అక్కడ ఏం చెప్పమంటామంటే ఏమడిగాడు ధర్మరాజు? ఏమన్నాడు అంది, అర్ధరాజ్యం ఇమ్మని అడిగాడు, ఎవరేమో 5 ఊళ్ళు ఇచ్చినా 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నాడా? ధర్మరాజా, నా కొడుక, పెద్ద కొడుక, ఈయన కన్నది ఇందుకేనా? ఇచ్చిన అర్ధరాజ్య పదమిమ్మను స్పష్టంగా చెప్పింది గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారి పద్యంలో కుంతి సమాధానం. అలుడా, స్పష్టంగా చెబుతున్నా నేను, మొహమాట ధర్మరాజు మాట ఇంకోరు మాట నాకు అనవసరం. నా అభిప్రాయం విస్పష్టంగా ఉంది. ఇచ్చిన అర్ధరాజ్య పదమిమ్మనము అట్లు పొసంగదేనియున్ వచ్చిన లోటు లేదు, అట్లు పొసంగదేనియున్ వచ్చిన లోటు లేదు. 5 పల్లెల గోరి గడింపగున్నచో చచ్చెదరే పృథాసుతులు, 5 పల్లెల కోరి గడింపగున్నచో చచ్చెదరే పృథాసుతులు. శక్తియు పౌరుషమేర్పడంగా తామిచ్చకు వచ్చినంత గడియింతురు రాజ్యము వీరభోజ్యమున్ అని చెప్పిన వీరమాత కుంతీదేవి. వీరమాత కుంతీదేవి. నా కోడలు ద్రౌపది వీరపత్ని, నేను వీరమాతని. నా కొడుకులు యుద్ధంలో చనిపోయినా మంచిదే, ఈ యథవ ఒప్పందం వద్దు. 5 ఊళ్ళు అడుగుతాడు సిగ్గు లేకుండా. పైగా ఇంకో మాట కూడా ఇప్పుడు చెప్పాలి. సినిమా డైలాగుల వల్ల లోకం మోసపోయింది. 5 ఊళ్ళు ఏవో విచిత్రమైన హస్తినాపురాలు, రాజధాని నగరాలు అన్నీ అడిగేశారట. ఆ రాజ్యంలో లేనివి కూడా అలా లేదండి. ఎక్కడ ఏం గ్రంథాలు చదివి సినిమాలు తీశారో నాకు అర్థం కాల. అలా లేదండి వ్యాసభారతంలో. అవిస్థలం వృకస్థలం వాకందీం వారణావతం కంచిదేకం తు పంచమం. ఇది వ్యాసభారతంలో ఉన్నమాట. రామాయణ భారత భాగవతాల్లో ఏదైనా జరిగిందా లేదా అంటే మనం సినిమాల ద్వారా తేల్చుకోకూడదు, కావ్యాల ద్వారా తేల్చుకోకూడదు, తెలుగు కావ్యాల ద్వారా తేల్చుకోకూడదు. వ్యాసభారతం, వ్యాసభాగవతం, వాల్మీకి రామాయణం చూడాల్సిందే. మూలం అవే కదా. వ్యాసభారతంలో ఉన్నదని స్పెషల్ చెప్పరుగా. అవిస్థలం వృకస్థలం మాకందీం వారణావతం కంచిదేకంతు పంచము. అవిస్థలం అదో చిన్న ఊరు, వృకస్థలం అదో చిన్న పట్టణం, మాకంది అదో చిన్న పట్టణం, అనపర్తంత కూడా ఉండదు. వారణావతం మరీ దారుణం. వీళ్ళ లక్క ఇంట్లో పెట్టి కాల్చేసిన అడవి అడిగారు వాళ్ళు. వారణావతం తెలుసు కదా, లక్క ఇల్లు అక్కడే ఉంది. ఇవి 4 అడిగి ఇంకా ఏమన్నారంటే కంచిదేకంతు పంచము, 5వది మీ ఇష్టం అన్నారు. ఇచ్చుకో, చిన్న పల్లెటూరు ఇచ్చుకో. ఇంత దీనంగా అడిగాడు ధర్మరాజు. పెద్ద నగరాలు ఏం అడగలేదండి, రాజధాని నగరం ఇమ్మని అడగలేదు ఇక్కడ. అంటే ఆయనకు కూడా అడిగేటప్పుడు కూడా ఆయనకు పౌరుషం ఏమిటి? ఏవో ఒకటి ఇమ్మని ముందు, యుద్ధం లేకుండా ఉంటే మన రాజ్యం మనం సంపాదించుకుంటాం. కుంతికి ధర్మరాజులో 5 ఊళ్ళు అడగడం అనేది నచ్చకపోయినా మన రాజ్యం మనం సంపాదించుకుంటామనే లక్షణం నచ్చింది. అందుకే ఏమంటున్నాడంటే ఇచ్చిన అర్ధరాజ్య పదం ఇమ్మనము, ఆయన ఇస్తే అర్ధరాజ్యం ఇవ్వను. అట్లు పొసంగదీనయున్ను వచ్చిన లోటు లేదు. పౌరుషం ఉన్న కుటుంబాల్లో రావాల్సిన మాటలు ఇవి. లేకపోతే నష్టమేం లేదయ్యా.
ఐదు పల్లెల గోరి గడింపగున్నచో చచ్చెదరే వృధాసుతులు. ఈ 5 పల్లెటూళ్ళు తీసుకుని సంపాదించుకోకపోతే చచ్చిపోతారా నా బిడ్డలు? శక్తియు పౌరుషమేర్పడంగా, తమ శక్తి పౌరుషం లోకానికి అంతటికీ తెలిసే విధంగా తామిచ్చకు వచ్చినంత గడియంతురు రాజ్యము వీరభోజ్యమున్. వాళ్ళకి ఎంత కావాలంటే అంత వాళ్ళు సంపాదించుకుంటారు. ఇస్తే అర్ధరాజ్యం ఇమ్మను, లేత యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు అని చెప్పిన వీరమాత కుంతీదేవి ఎక్కడా తగ్గలేదు ఆవిడ. అలాగే ఉండాలి పౌరుషం అంటే. ఆ మాటే కృష్ణుడికి కూడా కావాలి. అందుకని అత్త ద్రౌపదీదేవి కూడా చెల్లెలు ఇదే మాట చెప్పింది. నకుల సహదేవులు కూడా ఇదే మాట చెప్పారు. ధర్మరాజుకి ఏముంది, పెద్దవాడు కదా, అవకాశం కోసం చూశాడు, పోనీ తప్పే ఉంది. నేను వెడతాను, సంధి చేసే ప్రయత్నం చేస్తాను, కానీ అది జరిగేది కాదత్తా. కానీ నీకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, సిద్ధంగా ఉండమని చెప్పాడు. అది ముందు జాగ్రత్త చెప్పాలి. అంటే కూడా కుంతీదేవి ఒక మాట అంది, విపదస్సంతున శశ్వతు తత్ర తత్ర జనార్దన భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. కృష్ణ, యుద్ధం జరిగితే ఆపదలు వస్తాయని అంటున్నావా? రానివయ్యా, ఆపదలు రావడమే మంచిది. ఆ ఆపద వస్తేనే ఆపద్బాంధుడువు నువ్వు మా ఇంటికి వస్తావు, లేకపోతే ఎందుకు వస్తావు అంది ఆవిడ. అదే ఆవిడకుండే కృష్ణ భక్తి. స్పష్టంగా వ్యాసభారతంలో ఉంటుంది మాట. విపదస్సంతున శశ్వతు, విపదస్సంతు తా శశ్వతు. శాశ్వతంగా ఆపదలే రానివయ్యా, నాకేం భయం లేదు. తత్ర తత్ర జనార్దన, అప్పుడప్పుడు రాని ఏం పర్వాలా. ఎందుకంటే భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. ఆపద వస్తే అత్త కన్నీళ్లు పెట్టుకుందని చూడ్డానికి వస్తావయ్యా, నేను బాగుంటే ఎందుకు వస్తావయ్యా నువ్వు? కొడుకులే రారు, నువ్వు వస్తావా? మేనలుడివి. మేనలుడు కూడా నా దగ్గరికి రావాలంటే నాకు ఏదో కష్టం కలగాలి కదా. అందుకని కష్టాలే రాని ఏం పర్వాలా, కానీ పౌరుషం విషయంలో రాజీ పడేది లేదని చెప్పిన వీరమాత కుంతీది. ఆ మాట పట్టుకునే కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. జరిగింది ఏమిటో అందరికీ తెలుసు. కృష్ణరాయబారం విఫలమైంది. ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి, దేవుడు చేసిన పని కూడా విఫలమైంది. గమనించండి, కర్ణరాయబారం కూడా విఫలమైంది. అది దేవుడే స్వయంగా చేశాడు. కృష్ణరాయబారం బహిరంగంగా చేశాడు, కర్ణరాయబారం చాలా రహస్యంగా చేశాడు. రాయబారం కృష్ణరాయబారం అయిపోయాక పద్యాలన్నీ 6:30 శృతిలో ఆరమణి పెట్టివాడిని శృతేసేమని పాడేశాక షణ్ముఖ ఆంజనేయరాజు గారు దిగి ఆయన 1200 ఆయన పుచ్చేసుకున్నాక అప్పుడు మిగిలిన జరిగిన విషయాలు. ఓ నాటకానికి 1200 పుచ్చుకునేవాటి అప్పట్లో రేటు నేను విన్నాను. అన్నీ అయిపోయాక ఈయన ఊరు బయటకు వచ్చి 3వ కంటి వాడికి తెలియకుండా కర్ణుడి మందిరానికి వెళ్ళాడు. అది కర్ణరాయబారం. అది కూడా విఫలమైంది. అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోగల. కుంతి పాత్ర అందులో లేదు. పాత్ర ఉన్న ఘట్టాలే మనం చెప్పుకుంటాం. వచ్చి వెళ్ళిపోతూ అత్తకో మాట చెప్పాడు, అత్తయ్య నేను చేసింది విఫలమైంది. సరే, అది అలా అవుతుందని నాకు తెలుసు. యత్నే కృతే ఏదిన సిద్ధ్యతి కోత్ర దోష అన్నాడు స్వయంగా భగవంతుడు. మనిషి ధర్మం నిలబెట్టడం కోసం, శాంతి కోసం యత్నం చెయ్యాలి తప్పితే ఆ యత్నం ఫలిస్తుందని వెర్రి ఆశలు పెట్టుకోకూడదు. ఫలించకపోయినా బాధపడద్దు. ఇది భగవంతుడు మనకిచ్చిన సందేశం. తాను చేసిన ప్రయత్నాలే విఫలమయ్యాయి. దేవుడు చేస్తే అయిపోతుంది, దేవుడు మొక్కుకోనే అయిపోతుంది. ఏం అయిపోతుంది, నువ్వు చేస్తేనే అవుతుంది. ఎంతమంది మొత్తుకున్నా అసాధ్యమైన కొనుంటే దుర్యోధనుడిని మార్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. వాడి జన్మాంతర కర్మ వేరు. వాడితో పాటు 25 లక్షల మంది పోయే యోగం ఉంటే వాడెక్కడ మారతాడు? మేమేదో అవధానాలు చేస్తుంటే అడిగారు, ఏమంటే దుర్యోధనుడు ఇంతమంది మొత్తుకున్నా సరే రాజ్యం 5 ఊళ్ళు ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఇవ్వలేదు అన్నారు. మా గురించి ఇవ్వలేదయ్యా అని చెప్పాను నేను. ప్రవచనకర్తలు ఏం చెప్పుకోవాలి? భారతం వాడు 5 ఊళ్ళు ఇచ్చుంటే యుద్ధం జరిగేది కదా, మాకు ఖాతాలు ఏమవుతాయి ఇక్కడ? మేమేం చెబుతాం? రావణాసురుడు సీతను ఇచ్చేసి దుర్యోధనుడు రాజ్యం ఇచ్చేస్తే మాకెవడు కండువా వేస్తాడండి ఇక్కడ? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పురాణాలు ఉన్నాయి, పురాణాలు ఉండబట్టే మా కండువాలు ఉన్నాయి. అందుకే ఎప్పుడు రమణ మహర్షి చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. సంఘ సంస్కరణ, లోక సంస్కరణ ఇవన్నీ ఆత్మ సంస్కరణ తర్వాత ఏం చెప్పాడు. ఆత్మ సంస్కరణ తర్వాతే నిన్ను నువ్వు మార్చుకో, లోకానంతని మారుద్దాం అని పెద్ద సేవా సంస్థ అని పెడ. ఏం చేస్తావు? సేవా సంస్థ కూర్చోరాదా? ఇంటూ పెళ్ళం కాఫీ ఇస్తే కానీ దిక్కులు దిక్కుని సేవా సంస్థ పెడతాడు ఇక్కడ. ఈయన కాఫీ ఆయన కలుపుకోలేడు, సేవా సంస్థ పెడతాడు ఇక్కడ. నీ కాఫీ నువ్వు కలుపుకోగలవు, లేని వాడికి సేవ ఎందుకు? ఇంట్లో కూర్చోక ఆవిడకి చేయి సేవ. ఎవడు పెళ్ళడానికి సేవ చేయడు. ఊళ్ళో వాళ్ళు అందరికీ చేస్తారు. ఊళ్ళో వాళ్ళకి చేస్తే పేపర్లో పడుతుంది కదా, అందుకని. పోనీ వీడు సొంత డబ్బులు చేసినా అదొక రకం. ఊళ్ళో వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేస్తాడు, ఈయన పేరు పెడతాడు ఇక్కడ. ఇదో రకం. ఎందుకు వచ్చినవి ఇవన్నీ? అందుకే రమణ మహర్షి లోక సంస్కరణ కంటే ఆత్మ సంస్కరణ ముఖ్యం. లోకం తన పాట్లు తాను పడుతోందంటే దాని కర్మ దానికి ఉంది.
నువ్వు చేయవలసింది ఏదో చెయ్యి, నువ్వు అందులో పడకు. నువ్వు నీతిమంతులుగా ఉండరాదా? అవినీతి నిరోధక సంస్థ ఒకటి పెట్టి ప్రచారం చేయలేడు. ఇక్కడ ప్రచారం చేస్తే అయిపోతుందా? చివరికి ఎవడో వచ్చింది దీన్ని మూసేయడానికి ఏమి ఇచ్చుకుంటామని అడుగుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? మనం సంస్కరించుకోవచ్చు కదా. For more videos like this, subscribe Big TV channel.